హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ గారు, వెల్కమ్ టు బ్లాక్. సో ఈరోజు మార్చ్ 27th పెద్ది మన రామ్ చరణ్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అండ్ ఈరోజు మా దగ్గర స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. ప్రజెంట్లీ వీఆర్ ఎట్ విమల్ థియేటర్, బాలనగర్ 8 o'clock షోకి వచ్చేసాం అనమాట. సో క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఇక్కడ. సో లోపల మంచి సెలబ్రేషన్ ప్లాన్ చేశారంట. సో చూద్దాం ఎలా ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్. అండ్ ఇది మగధీర థర్డ్ టైం రిలీజ్ అవడం, కాకపోతే నేను ఫస్ట్ టైం రిలీజ్ రావడం అది మగధీర. మీగల్ వెయిటింగ్ ఫర్ దిస్. సో చాలా కొత్త ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ ప్రాజెక్ట్ హేల్ మేరీ అండ్ యూత్ రివ్యూస్ ఆల్రెడీ మా ఛానల్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్లాగ్లో కలుద్దాం. He's truly a superstar, not only on screen but even off screen. పనులేవి చాలా మందికి మంచి పనులేవి చాలా మందికి తెలియదు. బట్ ఆయన మెడికల్ గా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ అంటే చాలా మందికి బయట చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ చేస్తున్నాను. ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజలు విషయం తనకు తెలియదు. ఒక బ్రహ్మాండమైన షాట్ చేసి చరణ్తో ఐ డూ అ ఫ్యాంటాస్టిక్ షాట్ విత్ చరణ్. We are sitting in front of the monitor and I have tears in my eyes for the kind of performance he did. చాలా మంచి ఇండస్ట్రీకి వెళ్తున్న ప్రారంభించాం. చాలా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్. సేమ్ టైం ఏ భావన సమంగా పడుతుంది, కోపమైనా బాధైనా ఏమైనా కల్పిస్తాను. రామ్ చరణ్ ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా తన పని తను చేసుకుంటాడు. అలాంటి వ్యక్తికి విజయాలు భరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం పడితే శక్తివంతంగా క్రూరంగా తిరిగి వచ్చి అల్లకల్లోనం సృష్టించాడు. చీకటి తన హద్దులు దాటినప్పుడు ఆయన వచ్చాడు.
టేకప్ చేసిన మిషన్ ఫినిష్ చేశారు. సింహం బేసిక్ గా బాగా పంచం పర్సన్ మీద చిరంజీవి గారికి ఎందుకు దగ్గర తెలియదు రామ్ చరణ్ లేదని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి. ఏంటి
రాజ్యానికి సంభవించే అరిష్టాన్ని అవును, అది 4 done with the film and that was a mad experience అనమాట. సో మూవీ చూసాను సేపు నాకు ఆ మగధీర డేస్ అని గుర్తొచ్చాయి అనమాట. సో టికెట్స్ కోసము ఎంత రచన చేశారు, ఎలా చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఆ డేస్ అన్ని బాగా మంచి గుర్తొచ్చినాయి. ఒక మంచి నోస్టాలజీ ఫీల్ తీసుకొచ్చింది అనమాట. ఆ సాంగ్స్ కానీ ఆ ప్రమోషన్స్ కానీ పీక్ లెవెల్ మంచి. మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట నేను మళ్ళీ ఈ టైంలో. ఇది ఐ థింక్ నా సెకండ్ టైం థియేటర్లో చూడటం మూవీ. అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట. సో దట్ వాజ్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ థియేటర్లో పెద్ద సాంగ్స్ ప్లే చేశారు అండ్ గ్లిమ్సీ ప్లే చేశారు అండ్ మాస్టర్స్ ప్లే చేశారు, రిఫ్స్ ప్లే చేశారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం అయితే మగధీర స్పెషల్ షోస్. సో ఎవరైనా మీరు మగధీర స్పెషల్ షో చూస్తుంటే కింద కామెంట్లో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏదో షేర్ చేసుకోండి. మా దగ్గర ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంది, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అది కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఈ వ్లాగ్ వాయిస్. ఇఫ్ యూ లైక్ మై వ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. బ్యాచ్ అనమాట 11 o'clock బ్యాచ్, మాది 8 o'clock షో అయిపోయింది. ప్రజెంట్లీ విమల్ థియేటర్ దగ్గర చలనోత్సవం జరుగుతుంది అనమాట. బాబాయ్ పోస్టరు, అబ్బాయి సినిమా.